హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాల్టి వ్లాగ్లో సంక్రాంతి పండగ విశేషాలని షేర్ చేసుకోబోతున్నాను. సంక్రాంతి పండగ అందరికీ బాగా జరిగి ఉంటుంది కదా. నేనైతే ఈ సంక్రాంతికి ముందు రోజు భోగి నైట్ అనమాట మంచిగా ముగ్గు అయితే వేసేసాను. ఉదయం లేచిన తర్వాత ఎలా ఉందో ముగ్గు ఏంటి అని చూసుకుందామని బయటకు వచ్చేసరికి ఇంకా ముగ్గు అయితే అంతా చెక్కు చెదరలేదు, కానీ మంచుకి కాస్త ఆ వైట్ అంతా కూడా అంటే వైట్ గీతలు ముగ్గు పిండితో పెడతాం కదా, అది కాస్త చెక్కు చెదిరిందని చెప్పేసి అంటే కొంచెం లైట్ అయిందని మొత్తం అంతా కూడా మంచిగా చెక్కి కాసేపు ఆ ముగ్గుని చూసుకొని ఇంకా తర్వాత అంతా ఇల్లు మాపు పెట్టేసుకోవడం అంతా అయిందండి. ఉదయాన్నే అలారం పెట్టుకొని లేస్తే కానీ పనులన్నీ కరెక్ట్గా కుదరవు అని చెప్పేసి అలారం పెట్టుకొని నిద్రలేస్తాను. సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లు మాపు పెట్టుకోవడం, పూజా సామాగ్రి అంతా కూడా నిన్ననే రెడీ చేసేసుకున్నాను కాబట్టి కొంచెం దేవుడి సామాన్లు తోమేసుకొని అంతా ఇంకా పెట్టేస్తాను. ముందు రోజు నైటు పొంగడాలకని బియ్యం నానబెట్టాను కదా, కొత్త బియ్యము. అవైతే ముందుగా ఇలా వడకట్టేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకొని ఉంచేసుకుంటే ఎవరైనా వచ్చేటప్పుడు ఇవ్వాలి. సో అంటే ఊర్లో అందరూ కూడా ఇలా బియ్యం నానబెట్టుకుంటారు. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే పట్టుకొని వెళ్తారు. ఎవరైనా మావి ఇంకా నేను తెలిసిన వాళ్ళకి చెప్తుంటాను, మావి కూడా తీసుకెళ్ళండి అని ఆడించేసి తెచ్చేయండి పిండిని అని చెప్తుంటాను. సో ఎవరో ఒకరు వచ్చి అడుగుతారు, ఇస్తానన్నమాట. ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత ఊర్లోన ఫస్ట్ పసుపు పోసుకోవడానికి వెళ్తాను కాబట్టి ఈ టైంలో ఎవరైనా వస్తే మళ్ళీ మా ఆడపడుచుకి కానీ తోటికోడలు కానీ అది చేయగలరో లేదో అని చెప్పి ముందే అంతా రెడీ చేసి క్యాన్లో పెట్టేసి ఇంకా అమౌంట్ కూడా అక్కడ పెట్టేసి అన్నీ రెడీ చేసి వెళ్తాను. సో అలా అయితే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ముందు రోజు నైట్ పసుపు కొమ్ములు నానబెట్టాను కదండి. ఇంక ఈ పసుపు అయితే నూరేసి అమ్మ అంటే పేరెంటాలు వస్తారు కదా, వాళ్ళకి నూరిన పసుపుని రాస్తాము. పిండి అంటే పసుపు గుండె ఉంటుంది కదా, చాలామంది అది రాయరు. దానికంటే ఈరోజు పసుపు కొమ్ములు నూరి ఆ పసుపుని ఇలా రాసి బొట్టు పెట్టి కాళ్ళకి చేతులకి ఇంకా మొహానికి పసుపు రాసి అంటే అంటే పెద్దవాళ్ళని పిలిచినట్టు అనమాట. ఇంటికి పిలిచి వాళ్ళకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి పేరెంటాలను అందరినీ ఆహ్వానించి ఆ తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం పెట్టినట్టు అంతా కూడా. సంక్రాంతి ఏంటంటే చనిపోయిన వాళ్ళ కోసం చేసిన పండుగ అండి. నాకు తెలిసి ఇది అంతా పితృదేవతలకి పూజలు చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ రోజు అంతా చనిపోయిన వాళ్ళని పొగిడించడం కానీ, లేదంటే చనిపోయిన వాళ్ళ పేరు మీదుగా బ్రాహ్మణునికి వస్త్రదానాలు ఇంకా ఇలాంటివన్నీ పత్తర్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చనిపోయిన పెద్దలకు సంబంధించిన పూజ అనమాట. మా శ్రీకాకుళం సైడ్ అంతా కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటాము. ఒక్కొక్క చిన్న ఆనవాయితీలు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు 5గురిని నిల్చోబెట్టారనుకోండి, నేను మా ఇంట్లో 6గురిని నిల్చోబెడతాను. కొంతమంది నైట్ పండగ చేస్తారు, కొంతమంది డే టైం. ఇప్పుడు ఈ విధంగా టైం ప్రకారంగా పండగ చేస్తాము. సో ఆ విధంగా అనమాట. చిన్న చేంజెస్ తప్ప అందరూ కూడా కొంచెం ఇంచుమించుగా ఇలా ఈ విధంగానే పూజ చేస్తూ ఉంటారు. సో సంక్రాంతి పండగ అయినా ఏ పండగ అయినా పండగ అంటే పనే అంత అలా ఉంటుంది. ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి. ఇప్పుడైతే ప్రజెంట్ ఉపవాసం ఉండి ఈ అందరి ఇళ్ళకి వెళ్ళి ఇలా పసుపులు పోసుకున్న తర్వాతనే వంట స్టార్ట్ చేయాలండి. అందుకనే అయితే నేనైతే ఇక్కడ వీళ్ళింటికి వచ్చాను కదా, మా ఆడపడిచి తోటికోళ్ళు ఇద్దరు కూడా ఇంట్లో టిఫిన్లు టీలు అన్నీ రెడీ చేసి పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. నేను ఇప్పుడు వీళ్ళింట్లో పసుపు పోసుకున్న తర్వాత మా ఇంటికి వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాను. వెళ్ళి మా ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మేము వంట స్టార్ట్ చేసుకోవచ్చు. సో కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నా ప్లేస్లో ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి కాబట్టి అప్పుడు మా ఆడపడుచు కానీ మా తోటికోడలు కానీ వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారు. సో ఇంకా ఒకరు కొద్ది మంది ఇంటికి వెళ్ళి అక్కడ పసుపు పోసుకున్న తర్వాత ఇంకొకరు ఉండి మొత్తం అన్ని ఇల్లులు కంప్లీట్ చేసుకున్న వరకు వచ్చేయాలన్నమాట. అంటే ఉండాలి అక్కడ. సో ఆ తర్వాత వస్తారు. అంటే మొత్తం కంప్లీట్ అవ్వాలి కదండి. వెనకున్న వాళ్ళకి కూడా కంప్లీట్ చేయాలంటే కంపల్సరీగా ఇద్దరున్న ఇంట్లో నుంచి ఒకరు పసుపు పోసుకోవడానికి పేరెంటాలుగా వెళ్ళాలి, ఒకరి ఇంట్లో వంట చేసుకోవాలి. నేను మా తోటికోళ్ళు ఇక్కడైతే అందరికీ పసుపు రాసి బొట్లు పెట్టి కాళ్ళకు కూడా పసుపు రాసి వాళ్ళని పేరెంటాలు మా ఇంట్లో ఉండి మమ్మల్ని దీవించమని పెద్దల పేరెంటాలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మొక్కుకొని, ఎందుకంటే నెల రోజుల నుంచి అండి ఎంత కష్టపడితేనో అన్ని ఇల్లు క్లీనింగ్లు అంతా కూడా చాలా నీట్గా చేసుకొని కొత్త బట్టలు కొనుక్కొని ఎవరికి అమౌంట్స్ లేకపోయినా అప్పులు చేసైనా ఈ పండగలు చేస్తారు.
అంత నెల రోజుల నుంచి ఇంత కష్టపడినప్పుడు ఈ ఒక్కరోజు చెయ్యాలి కదా. సో అందుకని ఈ ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా మంచిగా ఉపవాసం ఉండి ఇల్లంతా మరింత మంచిగా శుద్ధి చేసుకొని సో ఈ విధంగా అనమాట పూజ అయితే చేసుకుంటాము. ముగ్గురిమి ఉపవాసం ఉన్నాము, మా ఆడపడుచు తోటికోడలు నేను ముగ్గురిమి ఉన్నాము. నేను పసుపు పోసుకొని వచ్చేసాను కదా, అందుకే నేనైతే వంట స్టార్ట్ చేశాను, వాళ్ళిద్దరూ వెళ్ళారు. మా ఆడపడుచు కూడా వచ్చేసి కూరగాయలు అవి తరగడం ఇంకా పని స్టార్ట్ చేసేసింది. తను మా తోటికోడలేమో ఇంకా అందరి ఇళ్ళకి పసుపులు పోసుకోవడానికి వెనకన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పసుపులు కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వచ్చి ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా మేమైతే పసుపుతోనే ఉన్నాము. కొంచెం అలా ఉంటారు, అలా ఉంటే మంచిది అని నేనైతే ఇంకా అటు వంట చూస్తూ ఇటు అత్తయ్య మామయ్య వాళ్ళ ఫోటోలు తీసి ఇంకా వాళ్ళకి అన్నీ బొట్టు పెట్టి పూలమాలలు వేసి అంతా రెడీ చేసేసి 2-3 పనులు ఒకేసారి చేస్తే కానీ కుదరదండి. ఎందుకంటే అన్ని పనులు 12 లోపు కంప్లీట్ అయిపోవాలి అనుకుంటాము. మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ పండగ చేసుకోవాలి, మా మరిది వాళ్ళు వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్తారు, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఇల్లంతా మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. అంటే శుద్ధి అంటే అదేనండి, అన్నీ ఉంటాయి కదా వేస్ట్వన్నీ తీసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ. సో అందుకు అందరిమీ కూడా అంతే గబరగా పనులు అయితే చేస్తూ ఉంటాము. వంటలు కంప్లీట్ అయిపోయి ఇంక మడపలు పెట్టడము, అందుకనే కొత్త బట్టలన్నీ తీసి దేవుడి మూల పెట్టడానికి అంతా ఎక్కడ ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి అన్నీ నీట్గా ఒక వరుస దొంతులో వేస్తున్నాము. ఇవి ఏంటంటే కొత్త బట్టలు చాలాసార్లు వీడియోస్లో షేర్ చేశాను. పెద్దల తాలూకా పేర్లు చెప్పుకుంటూ, అంటే ఇప్పుడు మా అత్తయ్య గారు చనిపోయారు, మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య చనిపోయారు, వాళ్ళ అత్తయ్య చనిపోయారు, వాళ్ళ పేర్లు అయితే మాకు తెలుస్తూ ఉంటాయి, ఎప్పుడో పెద్దలు చెప్తూ ఉంటారు కదా. సో ఆ పేర్లు చెప్పుకుంటూ ఇది ఈమెకి నెక్స్ట్ ప్యాంట్ షర్ట్ అయితే జెంట్స్కి, అలా లుంగీలని జెంట్స్కి, ఇలా ఇవన్నీ కూడా పేర్లు చెప్పుకుంటూ పసుబొట్లు పెట్టుతూ వేస్తుంటాము. వేసి ఇంకా ఎక్కడో ఏవో తప్పులు చేసుంటే క్షమించమని అడుగుతూ సో ఈ విధంగా అనమాట మా పండగ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. మట్టి కుండల్లో వంట అనమాట. ఏమోనండి, మట్టి కుండల్లో కొత్త కుండల్లో వంట కావడం వలన ఏంటో కానీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అస్సలు ఏం చూడకూడదు, అంటే ఉప్పు కారాలు టేస్ట్ చూడకూడదు, అయినా కూడా సూపర్ టేస్ట్ వస్తాయి కొత్త కుండలు అవ్వడం వల్లనే అని నాకు అనిపిస్తుంది. సో కొంచెం అంతా ఎలానో చేసేస్తుంటాం, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి అదే విధంగా చేయాలని. సో అదే విధంగా చేస్తూ ఉంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూర ఉందనుకోండి, కలగాయ కూర చేస్తాము, పోపు పెట్టకూడదు అనమాట. అన్నీ కలిపేసి ఉప్పు కారం ఇంకా అన్నీ కిందనే పెట్టేసి పోపులు వేసేసి కూరగాయలన్నీ వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే అనమాట. సో అయినా కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా కొన్ని ఏమో ఇంకా అలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో అంతా పూజ అయితే కంప్లీట్ చేసేసామండి. ఆడపడుచు చేత టెంకాయ కొట్టించేసాము. ఎందుకంటే ఈ సంవత్సరం పంతులు గారు మీరు టెంకాయ కొట్టకూడదు కాబట్టి కొట్టొద్దు, మీ అత్తయ్య గారిని మూలకి తీసుకొచ్చినంత వరకే, అంటే పెద్దల్లో కలిపినంత వరకే మీరు పూజ చేసుకోవాలి, అంటే ఏవి గుళ్ళకి అలా వెళ్ళకూడదు అని చెప్పారు. మేము యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ కొన్ని గుళ్ళకి కూడా వెళ్తుంటాము, కానీ అలా గుడులకు కూడా మీరు వెళ్ళొద్దు ఈ సంవత్సరం అని చెప్పారు. ఇంట్లో మా ఆడపడుచు చేత మా పాప చేత ఎవరి చేత అయినా కొబ్బరికాయ కొట్టించేమని చెప్పారు. సో కొబ్బరికాయ కొట్టించేసాము. బట్టలన్నీ చూపించేసి బయట ఒక 10 నిమిషాలు ఉండిన తర్వాత అన్ని బట్టలు సర్దేసిన తర్వాత సో ఇంకంతేనండి, భోజనాలు కంప్లీట్ చేసేసి ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళు జంప్ అవ్వడము. మా ఆడపడిచి ఏంటంటే వాళ్ళకి రాత్రి పండగ, అందుకు భోగి రోజు వచ్చి మళ్ళీ పండగ రోజు మా పండగ అయిపోయిన వెంటనే వాళ్ళ పండగకి అటెండ్ అయిపోతారు. లేకపోతే వాళ్ళకి స్కూల్స్ అని నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆడపడిచి వాళ్ళు రావడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా మరిది వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయని చెప్పేసి తనైతే ముందుకు వచ్చేసి పండగ రోజు పండగ చూసుకొని పండగ మధ్యాహ్నం కల్లా వాళ్ళ ఇంటికి చేరిపోతుంటుంది. సో ఆ విధంగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేనుండి ఇంకా మొత్తం మళ్ళీ యుద్ధం స్టార్ట్ అనమాట. అదేనండి మళ్ళీ ఇల్లు క్లీనింగ్లు అనమాట మొత్తం. అందుకంటే ఒక 2 days అయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఈలోపు ఇవన్నీ ఏవైనా ఇక్కడ ఏమి మర్చిపోయినా మొత్తం పాడైపోయి స్మెల్ వచ్చేస్తాయి కదా. అందుకని 1-2 సార్లు ప్రతి గదికి అన్నీ చెక్ చేసుకొని నీట్గా తుడిచిపెట్టేసుకొని అన్నీ తోమేసి ఇంకా అన్నీ ఎక్కడవక్కడ సర్దేసి వేస్ట్ అయిన కూరగాయలన్నీ మళ్ళీ మిగిలిపోయినవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఇంకా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి జంప్ అయ్యాము. సో ఎక్కడైతే అక్క వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, పండగ రోజే కదా, మా వదిన మరదళ్ళు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మ
ఇంకా మేము. సో వీలైతే మరుసటి రోజు ఉదయం స్నానం ఎవరు ఫస్ట్ చెయ్యాలా అని మామూలు కాదు కొట్లాడుకుంటున్నారు. నేను మా బాబుకి ఫస్ట్ చేయమని చెప్తే, ఎందుకంటే బట్టలు వీళ్ళు ఎవరైనా వాష్ చేసేస్తారు, వాడు వాష్ చేసుకోలేడు కదా అని చెప్పి వాడికి ముందు వెళ్ళమంటే వాడు ఎంత మాత్రం వెళ్ళట్లేదు. ఫైనల్గా లాటరీ వేసుకుంటున్నారు, ఎవరికి వస్తుందో చూడాలి మరి. నీకేం ఎంత నెంబర్ వచ్చింది స్నానంకి? నెంబర్ 1 వచ్చేసి సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు? పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చారంటే ఇంత బద్ధకంగా ఉంటారండి. ఇంకా అందరి పిల్లలు అంతేనేమో కదా, లేదంటే మా పిల్లలేనేమో. మా పిల్లలు అయితే మాత్రం బాగా బద్ధకిస్తారు. సో ఫైనల్గా వాళ్ళైతే ఇగో ఈ విధంగా కొట్లాడుకోవడం, ఆటలాడుకోవడం, మేమైతే వంటగదుల్లో వంటలు చేసుకోవడం. సో అమ్మ చేత కొంచెంగా దీపం పెట్టించే వాళ్ళమి, మేము పెట్టకూడదు కదా బయట వాళ్ళమని చెప్పేసి. వాళ్ళైతే అంటే అన్నయ్య అంటే వదిన మరదలు లేరు కాబట్టి అమ్మ చేత నెమ్మదిగా దీపం పెట్టించే వాళ్ళమి. ఈ విధంగా పనులు అయితే ఉండేవండి. ఒక్కరోజే ఉండి పాపకి 10th కాబట్టి చాలా ఫాస్ట్గానే వచ్చేసాం ఈ సంవత్సరం. అందుకని ఎటువంటి వీడియోస్ అయితే అక్కడ షూట్ చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, అక్క అయితే పూలు తీసుకొచ్చిందని మాలైతే కడుతున్నాను. ఈ సంవత్సరం మా సంక్రాంతి పండగ ఈ విధంగా జరిగింది. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తానే, వీలైనంత తొందరలో వ్లాగ్ చేస్తానే. బాయ్.